ఉగ్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కుమారుడైన కంసుడు తండ్రిని చెరసాలలో బంధించి రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. కాని కంసుడికి తన చెల్లెలైన దేవకి అంటే ప్రేమ ఉండేది. తన చెల్లిని వాసుదేవుడికి ఇచ్చి వైభవంగా వివాహం జరిపిస్తాడు. అత్తవారింటికి వారిని తీసుకుని వెళ్తుండగా ఆకాశవాణి కంసా, నువ్వు చేసిన పాపాలకు నీ చెల్లి 8దో సంతానరూపంలో నీకు మరణం ఉంటుందని పలుకుతుంది. దాంతో కోపంతో చెల్లిని చంపబోతాడు. కాని ఆమెపై ఉన్న ప్రేమ వలన చంపకుండా వాళ్ళిద్దరిని చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన పిల్లలను చంపుతూ ఉంటాడు. 6వ సంతానంలో పుట్టిన బాలుడిని చూసి ముక్కు పచ్చలారని బాలుడిగా భావించి చంపకుండా వదిలేస్తాడు. ఆ బాలుడే గోకులంలో రోహిణి, నందుడి దగ్గర పెరిగిన బలరాముడు. 8దో సంతానముగా శ్రావణమాసంలో అష్టమినాడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మిస్తాడు. వాసుదేవుడు అర్ధరాత్రి బాలుడిని గోకులంలో ఉన్న యశోదాదేవి వద్దకు చేరుస్తాడు. పెరిగి పెద్దవాడైన శ్రీకృష్ణుడు తన మేనమామను సంహరించి తల్లిదండ్రులను చెరసాల నుంచి కాపాడుతాడు. ఆ చిన్ని కృష్ణయ్య చేసిన చిలిపి పనులకు గుర్తుగా ప్రతి సంవత్సరము శ్రీకృష్ణాష్టమి నాడు ఉత్సాహంగా ఉటికొట్టే సంబరాలు జరుపు